ఒక దట్టమైన అడవుల మధ్యలో ఉన్న చిన్న పల్లెటూరు పేరు మలిపురం. ఆ ఊరి గురించి ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది. ప్రతి ఇంటి ముందు ముగ్గు వేయాలి, లేకపోతే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. ఎవరికీ అది నిజమో తెలీదు, కానీ అందరూ పాటించేవారు. ప్రతి ఉదయం ప్రతి ఇంటి ముందు అందమైన ముగ్గులు కనిపించేవి. ఒకరోజు నగరం నుంచి రవి తన కుటుంబంతో ఆ ఊరికి వచ్చాడు. ఉద్యోగం కారణంగా అతను ఆ ఊరిలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అతని భార్య అనిత మోడర్న్ లైఫ్‌కి అలవాటు పడిన అమ్మాయి. వాళ్ళకి ఈ ముగ్గు సంప్రదాయాలు అంతగా నమ్మకం లేదు. ఇది నిజంగా అవసరమా అని ఇద్దరూ నవ్వుకున్నారు. మొదటి రోజు అంతా బాగానే ఉంది. కానీ రెండో రోజు నుంచి ఆ ఇంట్లో చిన్న చిన్న విచిత్రాలు మొదలయ్యాయి. రాత్రి గాలి లేకపోయినా తలుపులు కదలడం, ఇంటి బయట ఎవరో చుక్కలు వేసినట్లు కనిపించడం, పిల్లలకు భయంకరమైన కలలు రావడం. అనిత భయపడింది, కానీ రవి నమ్మలేదు. ఒకరోజు ఊరి పెద్ద నారాయణ మాస్టర్ వచ్చారు. ఆయన రవికి మెల్లగా చెప్పారు, మీరు ముగ్గు వేయడం లేదు, అందుకే ఈ ఇబ్బందులు మొదలయ్యాయి అని. రవి నవ్వి తీసిపారేశాడు. ముగ్గుకే దీనికి సంబంధం ఏముంది అని అడిగాడు. అప్పుడు మాస్టర్ చెప్పారు, ఈ ముగ్గు కేవలం అలంకరణ కాదు, ఇది మా ఊరి శాంతిని కాపాడే చిహ్నం. ఆయన ఒక పాత కథ చెప్పారు. 100 ఏళ్ల క్రితం ఈ ఊరు పెద్ద కరువులో చిక్కుకుంది. ఆ సమయంలో ఒక మహిళ ప్రతి ఇంటికి వెళ్ళి ముగ్గు వేయమని చెప్పింది. ఆమె చెప్పింది, ముగ్గు వేసిన ఇల్లు ఎప్పుడూ శాంతిగా ఉంటుంది అని. ఆ తర్వాత ఈ ఊరు మెల్లగా మళ్ళీ బాగుపడింది. అప్పటి నుంచి ముగ్గు ఈ ఊరి జీవితం అయిపోయింది. ఆ రాత్రి పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఇంట్లో లైట్లు స్వయంగా ఆన్ ఆఫ్ అవుతున్నాయి. గోడలపై నీడలు కదులుతున్నట్లు అనిపిస్తుంది. అనిత ఏడుస్తూ రవిని పిలిచింది. దయచేసి ఏదో చేయండి అని భయపడింది. రవి బయటకు వెళ్ళాడు. అక్కడ నిజంగా ఎవరో మెల్లగా నేలపై ముగ్గు వేస్తున్నట్లు కనిపించింది. కానీ చుట్టూ ఎవరూ లేరు. అతని కళ్ళ ముందు ఒక పాత మహిళ నీడ కనిపించింది. చేతిలో దీపం పట్టుకొని మెల్లగా ముగ్గు వేస్తుంది. మరుసటి రోజు నారాయణ మాస్టారు నిజం చెప్పారు. ఆమె పేరు లక్ష్మి. 100 ఏళ్ల క్రితం ఈ ఊరిని కాపాడిన మహిళ. ఆమె ఆత్మ ఈ ఊరిని ఇంకా కాపాడుతుంది. ముగ్గంటే ఆమెకు భక్తి. దాన్ని మర్చిపోతే ఆమె బాధపడుతుంది. ఇది విన్న తర్వాత రవి మొదట భయపడ్డాడు, కానీ తర్వాత అతనిలో ఒక గౌరవ భావన వచ్చింది. అతను తన భార్యతో కలిసి మొదటిసారి ముగ్గు వేయాలని నిర్ణయించాడు. ఇద్దరూ కలిసి నేలపై నీళ్లు చల్లి చుక్కలు పెట్టి అందమైన ముగ్గు వేశారు. ముగ్గు పూర్తయ్యే క్షణంలో ఇంట్లో ఉన్న అన్ని విచిత్రాలు ఆగిపోయాయి. గాలి ప్రశాంతంగా మారింది. ఇల్లు ఒక వెలుగులో నిండిపోయింది. మరుసటి రోజు గ్రామం మొత్తం తెలిసింది, రవి కుటుంబం ముగ్గు వేశారని. ఊరి ప్రజలు సంతోషించారు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఎలాంటి భయమూ లేదు. ఆ రాత్రి మళ్ళీ అదే నీడ కనిపించింది. కానీ ఈసారి అది భయంకరంగా కాదు, ప్రశాంతంగా ఉంది. ఆత్మ నెమ్మదిగా నవ్వింది. ఇప్పుడు ఈ ఇల్లు సురక్షితం అని చెప్పినట్లు అనిపించింది. కాలం గడిచింది. రవి కుటుంబం కూడా ఆ ఊరి సంప్రదాయాన్ని అర్థం చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతిరోజు ముగ్గు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు, ముగ్గంటే కేవలం రంగులు కాదు, అది సంస్కృతి, భక్తి. చివరిగా ఒక నిజం వాళ్ళకి అర్థమైంది, మన సంప్రదాయాలను గౌరవిస్తే అవి మనకు రక్షణగా మారతాయి అని.
హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్లో ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ బాక్స్లో తెలపండి. మీకు ఎన్ని చుక్కల ముగ్గులు ఇష్టం అనేది కూడా రాయండి. మరి స్టోరీ ఎలా ఉంది నేను చెప్పింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. మరి మీకు ఎటువంటి స్టోరీస్ ఇష్టం అనేది కూడా చెప్పండి. ఎన్ని చుక్కల ముగ్గులు ఇష్టమో చెప్తే నేను ఆ టైప్ ఆఫ్ ముగ్గులు వేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.